కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి గుడి అంటే ఇదేనండి. ఇప్పుడు లోపలికి వెళ్దాము. అక్కడ ఎట్లుందో ఏం సంగతో మీకు సైన్యూస్ ద్వారా మేము చూపెడతాము. లోపల రండి. ఇదేనండి కీసరగుట్ట యొక్క 450 సంవత్సరాల పురాతనమైన గుడి ఇదే. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం స్వామివారు ఎలా ఉన్నారు, ఏం సంగతి, అక్కడ ఉన్నవారని తెలుసుకుందాం, అడిగి ఎలా ఏంటి అని చెప్పేసి. ఇదంతా కొద్ది రోజుల క్రితమే కన్స్ట్రక్షన్ చేయబడింది. అక్కడ ఉన్నది మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఉండడం జరిగింది. అక్కడ చుట్టుముట్టు మాత్రం ఇది. ఇక్కడ మనము ఏదైతే వెళ్తున్నామో గర్భగుడి దగ్గర మాత్రం చాలా సంవత్సరాల పురాతనమైన విగ్రహాలు ఉంటాయి. మరి అక్కడ స్వామివారి యొక్క గర్భగుడి ఉంటుంది. దా పంతులు గారు, ఇక్కడ 450 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి గుడి అని చెప్పేసి చాలా ప్రజలు చెప్పుకుంటుంటారు. యావత్ తెలంగాణ నుంచి మన ఈ గుడికి తరలి వస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈసారి చాలా జనాభా ఎక్కువ వస్తుందన్నట్టు సమాచారం ఉంది. ఈ గుడి పవిత్రం ఏంటో కొంచెం వివరిస్తారా ప్రజలకు తెలియడానికి? ఇక్కడ త్రేతాయుగంలో రాముల వారు వన విహారానికి వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి ఇక్కడే స్వామివారికి, రాముల వారికి, మానవుల మాత్రులకు కాదు, ఆ దేవుడైన రాముల వారికి ఇక్కడ పూజ చేసుకోవాలని సంకల్పం కలిగింది. కలిగి అప్పుడు ఆంజనేయ స్వామిని కాశీకి పంపిస్తారు, రామవారిని పంపిస్తే అక్కడ కాశీలో చాలా శివలింగాలు కనబడతాయి. మరి ఒక్క శివలింగాన్ని తెస్తే స్వామివారి మెట్టలో అని చెప్పేసి ఒక 101 శివలింగాన్ని తీసుకొస్తారు ఆంజనేయ స్వామి. అంతలోపు రాముల వారికి పూజ చేసి దాటిపోయి ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా పశ్చిమాముఖంగా, అన్ని దేవాలయాలు తూర్ముఖంగా వెళ్తుంటాయి. మరి ఈ స్వామివారు మాత్రం పశ్చిమాముఖంగా వెళ్తున్నారు. అయితే శివలింగం మాత్రం త్రేతాయుగంది. అయితే అప్పుడు రామవారి హయాంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఇది విష్ణుకుండి రాజులు, అంటే మన మానవులు తెలుసుకున్నంత వరకే ఆ దేవలోకం నుంచి మన మానవ లోకం రహస్యం వచ్చరికి దాదాపు 500 సంవత్సరాల క్రితం విష్ణుకుండి రాజులు అనేటువంటి రాజులు ఈ విషయాన్ని తెలుసుకొని ఇది రామవారి హయాంలో జరిగిందని చెప్పేసి ఈ రాతి కట్టడం వరకు అన్ని వాళ్ళే కట్టేయడం జరిగింది. తద్వారా మీరు చెప్పినట్టుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 6 రోజులు, అంటే ఈ రోజు నుంచి మామూలుగా ఇవాళ బుధవారం నుంచి సోమవారం వరకు అత్యంత వైభవపేతంగా 6 రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా మహాశివరాత్రి పర్వదినం 8వ తారీఖు శుక్రవారం వస్తుంది. అయితే ఈ పర్వదినాన్ని పురస్కరించిన భక్తులు లక్షలాది కొద్దిగా ఇక్కడ కిషోర్కి వచ్చి తరలి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇంత ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం. అంటే మామూలుగా మన శ్రీశైలం చాలా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంత దూరం నుంచి కాకుండా మనం ఇక్కడికి వెళ్తే శ్రీశైలంకి వెళ్ళినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి భక్తులంతా కూడా చెప్తా ఉంటారు. ఇక్కడ స్వామివారు కూడా భక్తుల కొంగు బంగారం అనే కనుక అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి నా రాష్ట్రం నలుమూల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. మన తెలుగు రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శిస్తూ తరిస్తూ ఉంటారు. స్వామివారు భక్తులు కొంగు బంగారం ఉన్నారు. అందులో భాగంగా విశేషంగా ఇప్పుడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మొదటి రోజు ఇవ్వాలి గణపతి పూజ, పుణ్యవాచనము, ఇలాంటి పంచకవ్యం ఇలాంటి కార్యక్రమాలు అయిపోయినాయి. సాయంత్రం యాగం ప్రారంభమవుతుంది. రేపు పొద్దున స్టార్ట్ అవుతుంది. ప్రారంభమైన పొద్దున పూజా కార్యక్రమం ప్రారంభమైనాయి. తర్వాత సాయంత్రము మనకు యాగం కూడా ప్రారంభమవుతుంది. రేపు మనకు సోమవారం రేపు రాత్రి కళ్యాణం ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి లింగోద్భవ కాలం, అంటే లింగం ఉద్భవించే సమయం అంటారు, లింగ ఉద్భవ కాలం అంటారు, లింగోద్భవ కాలం అంటారు. అలాంటి కాలంలో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తాం. అలాగే ఆ మరుసటి రోజు స్వామివారి విమాన రథోత్సవం ఉంటుంది. ఆ తర్వాత పుష్పోత్సవం, తర్వాత పూర్ణావతి, సోమవారం పూర్ణావతి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ముగుస్తాయి. స్వామి గారు, ఈ కరెక్ట్ గా ఒక 450 లేకపోతే 500 సంవత్సరాలు మనము గుర్తించలేము. 450 సంవత్సరాలు శివలింగం ఉద్భవించారు. ఇది విష్ణుకుండి రాజుల హయాం, అంటే 500 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ విష్ణు రాజుల హయాం లేదు, మనం ఎవరు చూసే వాళ్ళం కాదు. ఇది అత్యంత తాతల ముత్తాతల నుంచి వినడం వరకే తప్ప అది మనకు విషయం తెలియదు. ఇది మనం వాళ్ళ పెద్దవాళ్ళు మనం చెప్తా ఉంటే మనం ఈసారి భక్తుల కోసం ఏమైనా మంచిగా అన్ని చక్కగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఈసారి కూడా చాలా అద్భుతంగా మన దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, మా కమిషనర్ అనిల్ గారు, ఇక్కడ దేవాలయ చైర్మన్ గారు, ఈఓ గారు కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. నిన్న మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా వినియోగించడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రమ్మని వినియోగించడం జరిగింది. వాళ్ళు కూడా 2 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా మనకు విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వాళ్ళు అన్ని రకాలుగా భక్తులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దేవాలయం వారు కూడా, ఈఓ గారు, చైర్మన్ గారు కూడా అన్ని భక్తులకు లడ్డూరు, పులిహోర ప్రసాదం, అదే కాకుండా కింద భక్తులకు చలవ పందిర్లు, తాడానికి నీళ్లు, మంచి ఎండాకాలం కూడా వస్తుంది కదా, నడవడానికి ఇబ్బంది కింద కూడా మొత్తం మ్యాటింగ్, మొత్తం మనకి ఎంత భక్తులు లైన్ లో నిల్చుంటారో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని రకాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు సీఎం గారు వస్తానన్నారు, తప్పకుండా వస్తారని మేము కూడా లాస్ట్ రోజు మహాశివరాత్రి పర్వదినం రావచ్చు.
ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमः कुर्यान्न श्रीलङ्केतये देवाय देवता प्रीणाति प्रियाय सर्वस्तोतिरातमुत्तमः भवति सर्वस्यापि सर्वस्य दित्यै सर्वमेव तेनाप्नोति सर्वं देवी ओषधय स्वं सम्मरन्तिं देवन्ते सम्मरन्ते वन्दे सोमेन वन्दे सोमेन सह राज्ञा सह राज्ञा राज्ञेतिराज्ञा यस्मै करोति यस्मै करोति ब्राह्मणो ब्राह्मण करोति ब्राह्मणः ब्राह्मणस्तं ब्राह्मणो ब्राह्मणस्तं राजन् पारयामसि राजन् पारयामसि करोति ब्राह्मणो ब्राह्मण करोति ब्राह्मणः ब्राह्मणस्तं ब्राह्मणो ब्राह्मणस्तं राजन् पारयामसि राजन् पारयामसि గుడి మనకు ఈ సీఎం గారు కూడా రావడం జరుగుతుందంట. ఇల్లు నిన్న పోయి వెళ్ళి రావడం జరిగిందంట. మరి సీఎం గారు కూడా మరి శివరాత్రి రోజు వస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడంట. మరి మనం గిట్ట వేచి చూద్దాం. ఇక్కడ ఈ కీసర మండలిలోని చాలా పవిత్రమైన గుడి, చాలా మంది దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. జై హింద్.